చైనా దేశం ఇంత అభివృద్ధి చెందడానికి మానవ అవయవాలు ఎక్స్పోర్ట్ చేయడమే కారణమని మీకు తెలుసా? ప్రపంచానికి గోల్డ్ మెడిసిన్స్ మాత్రమే మా దేశం ఒక అభివృద్ధికి కారణమని చెప్తుంది. కానీ చైనా దేశం చీకట్లో మనుషుల అవయవాలు అమ్మడం వల్ల చైనాలో ప్రతి సంవత్సరానికి 150 లక్షల కోట్లు సంపాదిస్తుంది. ప్రపంచంలో ఎవరికైనా కన్ను, ముక్కు, చెవులు, కిడ్నీ, గుండె, లివర్ ఏది కావాలన్నా చైనాలో చీపుగా దొరుకుతుంది. రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఎంతో మంది ఒక అరగంట స్ప్రూ లేకుండా పడిపోయి అక్కడక్కడ కనిపిస్తారు. వాళ్ళకి అక్కడక్కడ కట్ చేసి కిడ్నీ దొబ్బేసి మార్కెట్ లో అమ్మేసే లుచ్చాగాళ్ళు. డార్క్ వెబ్ లో దొరికే ప్రతి హ్యూమన్ ఆర్గన్ వెనుక చైనా పక్కాగా ఉంటుంది. చైనాలో దొరికే ప్రతి గుండెకి డార్క్ వెబ్ లో ప్రపంచమంతా బ్రోకర్లు ఉంటారు. కరోనా అనే వైరస్ ని క్రియేట్ చేసి కొంతమందిని చంపేసి వాళ్ళ ఆర్గాన్స్ ని దొబ్బేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ వైరస్ లీక్ అయ్యి ప్రపంచమంతా పాకిపోయి దాని గురించి అందరికీ తెలిసిపోవడంతో మేము కూడా కరోనా బాధితులే అని ముసలి కన్నీరు కార్చింది చైనా. 2015 దాకా హ్యూమన్ ఆర్గన్స్ ని పబ్లిక్ గా అమ్మేసేవారు. ఈ విషయం ప్రపంచానికి తెలిసిపోవడం వల్ల 2015 నుండి ఈ పనులు చేయడం నేరమని పైకి చైనా ప్రభుత్వం ప్రకటించింది. కానీ లోపల చైనా చేసే ఆర్గాన్ స్కామ్ అనేది ఇంకా ఆగిపోలేదు. చైనాకు వెళ్ళిన టూరిస్టులు నాకు అలా ఏం కనపడలేదే, చైనాలో నేను 4 సంవత్సరాలు పనిచేసా, నాకు అలాంటిది ఏమి తెలియదే అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఆ మార్కెట్ మీ కంటికి కనిపించేలాగా చేస్తారా భయ్యా? 2000 నుంచి 2005లో 41,500 హ్యూమన్ ఆర్గన్ ట్రాన్సాక్షన్ ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ కావాల్సిన ఆర్గాన్స్ గురించి అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరికి తెలియదు. 2006లో కెనడా పార్లమెంట్ మెంబర్ అయిన డేవిడ్ గుల్గుల్ అనే ఆయన, అలాగే హ్యూమన్ రైట్స్ లాయర్ అయిన డేవిడ్ మటాష్ అనే వాళ్ళు చైనాలో ముస్లిమ్స్ గా కన్వర్ట్ అయిన ప్రజల్ని చంపేసి వాళ్ళ ఆర్గాన్స్ అంతా అమ్మేసేవాళ్ళంట. దాని సాక్ష్యాలతో సహా చూపించాడు. కానీ చైనాని ఏమి చేయలేకపోయారు. 2007 ముందు దాకా చైనా జైల్లో చనిపోయిన వ్యక్తి ఒక ఆర్గాన్స్ ని కట్ చేసి తీసుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి శరీరాన్ని అప్పచెప్పేవాళ్ళంట. 2019లో బ్రిటిష్ లాయర్ సఫ్ జెఫీ నైస్ అనే వ్యక్తి కూడా కమిటీ వేసి ఈ విషయాన్ని అన్ని దేశాలకి చెప్పాడు. ప్రతి సంవత్సరం చైనాలో 60,000 నుంచి 90,000 హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతాయి. కానీ ఈ ఆర్గాన్స్ ఎక్కడివి? ఏ మనిషి చనిపోతే ఆర్గాన్స్ తీసుకొచ్చి పెట్టారు? ఈ ఆర్గాన్ ని ఎవరు అమ్మారు, ఎవరు కొన్నారు, ఎక్కడ అమ్మారు, ఇంతకీ ఎంతకి కొన్నారు? ఇవి ఏవి బయటికి రావు. కొన్నిసార్లు ఆపరేషన్ చేసే డాక్టర్ కూడా ఈ విషయాలు తెలియవు. చైనాలో ఫాలూన్ గాంగ్ అనే మతానికి చెందిన వాళ్ళు ఉన్నారు. అందులో చింగ్పెంగ్ మింగ్ అనే వ్యక్తికి ఒక సమస్య వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆపరేషన్ చేయాలి, డబ్బులేం కట్టాల్సిన అవసరం లేదు, మేమే మీకు ఫ్రీగా ఆపరేషన్ చేస్తామని అన్నారు. అతను సరే అని చెప్పాడు. ఫ్రీగా లివర్ లో కొంత పార్ట్ ను, ఒక కిడ్నీని తీసేసుకొని నోట్లో 2 టాబ్లెట్ వేసి 2-3 యాంటీబయాటిక్ ఇంజెక్షన్ వేసి పంపించేశారంట. స్పేస్ లో చైనా వాళ్ళకి ఏదో ఫంగస్ దొరికిందంట. ఇప్పుడు ఆ ఫంగస్ ని భూమి మీద తెచ్చి ఏదో ప్రయోగాలు చేస్తున్నారు. అండ్ అమెరికాలో 2 సైంటిస్టుల్ని అబ్యావాలా అరెస్ట్ చేశారు. ఫిసినీ గ్రామీ ఆరియో అనే ఫంగస్ ని తెచ్చి అక్కడ పొలాల్లో ఇన్సర్ట్ చేయడానికి ప్రయత్నించారంట. ఫంగస్ వల్ల అక్కడ పంట సరిగా పండదు. ఒకవేళ పండినా అక్కడ పండిన ఆహారాన్ని వీళ్ళు తిన్నా వీళ్ళ ఆర్గాన్స్ అంతా పాడైపోతాయి. ఆ తర్వాత ఈ అమెరికాలో ఉన్న వ్యక్తులంతా కూడా చైనాలో ఉన్న ఆర్గాన్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి. అలా చైనా ప్రపంచంలోనే ఎక్కువ కరెన్సీ ఉన్న దేశంగా మారాలి అనే వ్యక్తుల గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి